గాయ్స్, వెల్కమ్ టు మై నెక్స్ట్ వ్లాగ్. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా మధ్యలో గ్యాప్ వచ్చేసింది. సో కొన్ని హౌస్ హోల్డ్స్ వర్క్ వల్ల చేయలేకపోయాను, సారీ. సో ఈ మధ్య బాగా మనకి అలవాటు అయిపోయిందండి పక్కనున్న బజ్జీ బండికి వెళ్ళి బజ్జీలు తెచ్చుకోవడం. ఎవరైనా ఇంటికి వస్తే లేదంటే సాయంత్రం అయ్యగానే ఏమైనా తినాలనిపిస్తే వెళ్ళి తెచ్చేసుకోవడం, తినేయడం, ఇదే పనిగా అయిపోయింది. బట్ దానివల్ల ఎంత నష్టాలు అవుతున్నాయో మనకు తెలియదు. లాంగ్ రన్లో అవన్నీ తెలుస్తాయి. ఓకే, బట్ ఈ మధ్య అయితే నేను తగ్గించేసాను బాగా. సో ఏదైనా హోమ్ మేడ్ ఫుడ్కి మించింది ఏది లేదండి. ఓకేనా? సో మనం కొంచెం శ్రద్ధగా కొంచెం టైం ఇచ్చి చేసుకుంటే పైన బజ్జీల బండి దేనికి పనికిరావు మనం చేసే ముందు. సో ఈరోజు బజ్జీ చేద్దాం అనుకుంటున్నాను. సో చూడండి ఎలా చేశాను. సో ఈ ప్రాసెస్లో అయితే ఏ వెజిటేబుల్ అయినా బజ్జీలు చేసుకోవచ్చండి. ఆనియన్, టమాటో, బంగాళదుంప, అరటికాయ, బీరకాయ, పొట్లకాయ, ఏ కాయ అయినా చేసుకోవచ్చు. సో మీకు ఏ వెజిటేబుల్ ఇష్టమో ఆ వెజిటేబుల్తో బజ్జీలు చేసుకోండి గబగబా. నేనైతే ఒక బంగాళదుంప అండ్ 1 అరటికాయ తీసుకున్నాను. నాకైతే అరటికాయ బజ్జీ చాలా ఇష్టం. సో రెగ్యులర్గా ఉప్పు కారం వేయకున్నా కొంచెం ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేశాను, అదేదో మీరు కూడా చూసేయండి. ఈసారి చేసుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో, బాగుంటుంది టేస్ట్. సో ఎప్పుడైనా బజ్జీలు తింటే అబ్బా కారం సరిపోలేదే, ఉప్పు లేదే, ఉప్పు ఉంటుంది కానీ కారం సరిపోదు, చప్పగా ఉంటుంది, అయినా కానీ అలానే తినేస్తాం. బట్ ఇలా చేసుకుంటే మనకు కారం, గట్టిగా కారం తినే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది అనమాట. మా వాడొచ్చి క్వశ్చన్లు వేస్తున్నాడు. ఏం చేస్తున్నావు? ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నావా, పకోడీ చేస్తున్నావా, ఏం చేస్తున్నావా అని. ఆయనకేమో ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం. కానీ ఈరోజు మా పెద్దబ్బాయి బజ్జీలు అడిగాడు. సో వాడి కోసం అని ఇదిగోండి. స్పెషల్ ఇంగ్రీడియంట్ అంటూ ఏం లేదండి, పచ్చిమిర్చి, అల్లం మిక్సీ కొట్టుకొని వేసుకోవడమే. ఇలా వేసుకుంటే బజ్జీలు చాలా బాగుంటాయి, టేస్టీగా, చాలా మంచి టేస్ట్ ఉంటాయి రెగ్యులర్ కారం వేసుకోకుండా. నేనైతే ఎప్పుడు బజ్జీలు చేసినా ఇలానే చేస్తాను, చాలా బాగుంటాయి. సో ఈ రెండు మిక్సీ పట్టుకోవాలి. అరటికాయ, బంగాళదుంప రెండు మంచిగా కట్ చేసేసుకున్నాను కదా. సో మిక్సీ పట్టుకున్న తర్వాత ఇగోండి శనగపిండిలో ఆ పేస్ట్, కొంచెం ఉప్పు వేసుకొని, కొంచెం పసుపు కూడా వేసుకొని, ఇది వేసుకొని బాగా మంచిగా గిల్లక కట్టుకొని కలిపేసుకోవడమే. అంటే పిండిలోకి మంచిగా ఎయిర్ సర్క్యులేట్ అవ్వాలన్నమాట. అలా అయితే మీకు బజ్జీలు మంచిగా వస్తాయి, మెత్తగా వస్తాయి అన్నమాట. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక చుక్క నిమ్మకాయ అండి, కారం వేసాం కదా పచ్చిమిర్చి, సో దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం నిమ్మరసం కొంచెం వేసుకోవాలి. వేసుకుంటే బాగుంటుంది. జస్ట్ కొంచెం పించ్ ఆఫ్ సోడా కూడా వేసుకుందామండి, ఎక్కువ కాదు, ఎక్కువ వేసుకుంటే ఆయిల్ లాగేస్తుంది. సో కొంచెం వేసుకుంటే చాలు. అండ్ నిమ్మరసం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, పుల్లగా కారంగా ఉంటాయి బజ్జీలు. నాకు తెలిసి బజ్జీ బండోడైతే ఇవన్నీ వేయడేమో, ఓన్లీ కారప్పొడి వేసి కలుపుతాడేమో. సో వాళ్ళు ఆనియన్స్ పెడతారు కాబట్టి ఉప్పు, నిమ్మకాయ వేసి మనకి ఏదో తినేస్తాం వేడివేడిగా. ఓకేనా అండి? ఇలా కలిపేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఎక్కువసేపు కలుపుకుంటే పిండి మంచిగా వస్తుంది. ఆయిల్ పెట్టేసుకున్నాను, ఇంకా ఫ్రై చేసుకోవడమే అందులో వేసి. అలా వచ్చినాయి ఇలా వచ్చినాయి అని అయితే చెప్పను కానండి, బాగున్నాయి, తినడానికి అయితే మంచి రుచిగా ఉన్నాయి. సో ఈసారి మీరు ఇంట్లో బజ్జీలు చేసినప్పుడు ఇలా అల్లం, పచ్చిమిర్చి మిక్సీ కొట్టి వేసి ట్రై చేయండి, బాగా వస్తాయి. మీకే టేస్ట్లో డిఫరెన్స్ తెలుస్తుంది. ఏమన్నా బజ్జీలు వేసేసుకుంటున్నాను. మా పిల్లలకి అయితే తిన్నారు బాగా, బజ్జీలు ఇష్టం. అరటికాయ బజ్జీ అంటే బాగా తింటారు. ఆనియన్స్ కూడా చాలా బాగుంటాయండి ఇలా వేసుకుంటే. ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకొని బిర్యానీలో కట్ చేసుకుంటాం కదా, అలా బిర్యానీ స్లైసెస్గా కట్ చేసుకొని ఇలా డిప్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే, చాలా బాగుంటాయి అలా వేసుకుంటే. పకోడీ టేస్ట్ వేరే ఉంటుంది, ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని బజ్జీలు వేసుకుంటే దాని టేస్ట్ వేరేలా ఉంటుంది. సో ఎక్కువైపోతాయని వేయలేదు నేను, ఒక అరటికాయ, ఒక బంగాళదుంప సరిపోయినాయి మాకు బాగా. సో
సో ఇంకా ఆనియన్ వేయలేదన్నమాట. కానీ ఆనియన్ కూడా మాకు చాలా ఇష్టం. ఫాస్ట్గా అయిపోయేది బజ్జీయేనండి స్నాక్స్లో. సో ఈసారి ట్రై చేస్తారు కదా బజ్జీలు, ఎవరైనా వచ్చినప్పుడు బజ్జీ బండికి పరిగెట్టకండి, ఇంట్లో చేసుకోండి, బాగుంటాయి. చూసారా ఎలా వచ్చినాయో మంచిగా. సో కారం బదులు పసుపు వేసుకోవాలండి, పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తాయి అన్నమాట. సో అంతేనండి, సింపుల్, ఏం లేదు. ఇందులో ఆనియన్స్ కూడా కట్ చేసుకోక్కర్లేదు, ఇలానే బాగుంటాయి వేడివేడిగా. సో నేనైతే రైస్లో కూడా అప్పుడప్పుడు చేస్తాను. మాకు రైస్ పప్పుతో పాటు కూడా బజ్జీ చాలా ఇష్టం. ఏమి లేకపోతే బజ్జీలు వేసుకుంటాం. సో వేడివేడిగా బజ్జీలు వేసుకొని పప్పు వేసుకొని తింటే ఇంకేం అక్కర్లేదు. ఏదైనా వేడివేడిగా బాగానే ఉంటాయి. ఇవన్నీ ఇంకొక బ్యాచ్ వేసాను, ఇంకొక వాయి వేసాను, అవి కూడా అయిపోయినాయి. అప్పటికే మా పిల్లలు కూడా ఇంకా అవ్వలేదా మమ్మీ, ఇంకా అవ్వలేదా మమ్మీ అని. అయిపోయినాయి బజ్జీలు. సో ఇదేనండి ఈరోజు రెసిపీ, బజ్జీలు, ఫేమస్ బజ్జీలు. మీకు కూడా నచ్చింది, ట్రై చేస్తారని ఐ హోప్. సో ట్రై చేయండి, ఏదైనా ట్రై చేస్తేనే మనకు తెలుస్తుంది, ట్రై చేయకపోతే తెలీదు. వీడియో చూసి ఊరికనే వెళ్ళిపోకండి, లైక్ కొట్టి వెళ్ళండి, ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్.